నిరంతరం ప్రవహించే ఆనంద భక్తి తరంగాలే ఈ ఆనందలహరి ఆనందలహరి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనకు ఆనందలహరి ప్రథమ శ్లోకంలో మనం చూసాం. అమ్మవారి యొక్క సంపూర్ణ తత్వం తెలుసుకోవాలన్నా, అమ్మవారిని ఆ సంపూర్ణ తత్వం తెలుసుకుని స్తుతించాలన్నా కూడా 4 ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి కానీ, 5 ముఖాలు ఉన్నటువంటి పరమశివుడికి కానీ, 6 ముఖాలు ఉన్నటువంటి కుమారస్వామికి కానీ, ఆఖరికి 1000 ముఖాలు ఉన్నటువంటి ఆదిశేషుడికి కానీ సాధ్యం కావడం లేదు. అలాంటప్పుడు మానవ మాత్రలకు మనకేం సాధ్యం అవుతుంది అని చెప్పారు. సరే, బాగానే ఉందండి. మరి ఎవరికి అర్థం అవుతుంది? మరి ఎవరికి తెలుస్తుంది ఇది? ఆ విషయం మనకిప్పుడు ఈ ఆనందలహరి 2వ శ్లోకంలో చెప్తున్నారు శ్రీ శంకర భగవత్పాదులు. అదొక్కసారి శ్లోకం చూద్దాం. ఘృత క్షీర ద్రాక్ష మధు మధురిమాకైరపి పదై విశిష్యానాఖ్యేయో భవతి రసనామాత్ర విషయః తథా తే సౌందర్యం పరమశివ దృంమాత్ర విషయః కథం కారం బ్రూమః సకల నిగమాగోచరగుణే. చక్కటి సదృశం పోలికిస్తున్నారండి దీనిలో. ఇక్కడ ఏమంటున్నారంటే, అమ్మవారి యొక్క సౌందర్యం తెలుసుకోవాలి అంటే తెలుసుకున్నవాడు ఎవడో ఒకడే ఉన్నాడట. అదేమిటంటే పరమశివ దృంమాత్ర విషయ. ఎంత మంచి పదం అంటే అంత మంచి పదం అండి. పరమశివుని యొక్క దృష్టికి మాత్రమే గోచరించేటువంటి అమ్మవారి యొక్క పరిపూర్ణతత్వం ఇంకెవడూ చేయలేరు. సరే, బాగానే ఉంది. మరి మనలాంటి వాళ్ళకి ఎలాగా? అది కూడా ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. అది చూడండి. అది దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఘృత క్షీర ద్రాక్ష మధు మధురిమాకైరపి పదై. అంటే ఘృత అంటే నెయ్యి, క్షీర అంటే పాలు, ద్రాక్ష అంటే ద్రాక్షరసం, మధు అంటే తేనె. వీటి యొక్క మాధుర్యం చెప్పాలి అంటే మాటల్లో ఎవరైనా చెప్పగలరా? అంతకుముందు ఎవడైనా ఈ ద్రాక్షరసం కానీ, తేనె కానీ, పాలు కానీ, నెయ్యి కానీ ఎప్పుడు తీసుకోపోయినట్లయితే వాడు వచ్చి ఇవి ఎందుకు అలా తింటున్నావు, ఏమిటి దీనిలో గొప్పతనం అడిగితే వాడికి ఏం చెప్తే అర్థం అవుతుంది? అది ఎలా తెలుస్తుంది వాడికి? విశిష్యానాఖ్యేయో భవతి రసనామాత్ర విషయ. అది రుచి చూస్తేనే తెలుస్తుంది. నాలుగితే రుచి చూస్తేనే వాడికి తెలుస్తుంది. అంటే స్వయంగా అనుభవిస్తే కానీ వాడికి తెలియదు కదండి ఇది. అదనమాట. అటువంటి అమ్మవారి సౌందర్యం ఎవరికి తెలుస్తుంది అంటూ ఇంకో విషయం కూడా చెప్తున్నారంటే, ఆఖరికి అమ్మవారి నుంచి వచ్చినటువంటి నిగమములు అంటే వేదములు, అవి కూడా పూర్తిగా అమ్మవారి తత్వం చెప్పలేదు. అదే కథంకారం భ్రూమః సకల నిగమాగోచర గుణే. సమస్త వేదాలకి కూడా అమ్మవారి తత్వం పూర్తిగా చెప్పాలంటే అవి కూడా చెప్పలేవుట. దాన్ని తెలుసున్న వాళ్ళు ఎవడో కూడా పరమశివ దృంమాత్ర విషయ. ఆయన ఒక్కడికేమో తెలుస్తుందండి. మరి ఆయన ఒక్కడే తెలిసినట్లయితే మరి మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుందండి అనేటువంటిది ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దీని సమాధానం మనకి చక్కగా సౌందర్య లహరిలో శ్రీ శంకర భగవత్పాదులు ఓ చక్కటి శ్లోకంలో చెప్పారండి. అది కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం. ఎందుకంటే దీనికి సరిగ్గా మనకి సరిపోతుంది. మరి మనం అనుకున్న దానికి సమాధానం వస్తుంది. అంటే మరి శివుడికి ఒక్కడే తెలిస్తే మరి మిగిలిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేటువంటి తీసుకుంటే సౌందర్య లహరిలో 12వ శ్లోకంలో శంకర భగవత్పాదులు ఏం చెప్పారంటే ఆ శ్లోకం ఒకసారి చూద్దాము. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకోత్సుక్యాదమరలలనాయాంతి మనసా తపోభిః దుష్ప్రాపామపి గిరిశసాయుజ్య పదవీం. అమ్మవారి యొక్క సౌందర్యం లోకాతీతం అని ఇక్కడ కూడా చెప్తున్నారండి. అందుకని లోక దృష్టితో చూస్తే అమ్మవారి సౌందర్యం ఎవరికీ తెలియదండి. ఆరికి దీనిలో కూడా ఏం చెప్తున్నారంటే,
సృష్టి రచన చేసినటువంటి బ్రహ్మ కవుల్లోకెల్లా మహా గొప్ప కవి. ఇంత సృష్టి రచన చేశాడంటే ఆయన ఎంత కవి మరి. అలాంటి బ్రహ్మాది కవిశ్రేష్ఠులు కూడా అమ్మ సౌందర్యాన్ని వర్ణించలేరట. అమరలల అంటే దేవతా స్త్రీలు, అంటే అప్సరసలు అనమాట. వాళ్ళు కూడా అమ్మవారి సౌందర్యం దర్శిద్దామని ఎప్పుడు కూడా తహతహలు ఆడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. వీళ్ళదేమో లౌకిక సౌందర్యం, ఆ తల్లిది లోకాతీత సౌందర్యం. అది తిలకించలేక మరి ఏం చేద్దాం, ఓ పని చేద్దాం, మంచి తపస్సులు, చాంద్రాయణాది క్లిష్టమైన వ్రతాలు చేసి దీక్ష తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ తపస్సులు, ఈ వ్రతాలు అన్నీ కూడా నియమనిష్టలతో చేశారట. చేసినప్పటికీ కూడా వాళ్ళేమో సాధించలేకపోతున్నారు. మరి ఇంకే లాభం లేదు. ఇంక మరి ఈ అమ్మవారి యొక్క సంపూర్ణ తత్వం, సంపూర్ణ సౌందర్యం ఎవరికి తెలుసు? పరమశివుడికి ఒక్కడికే తెలుసు కదా. అందుకే మనం ఏం చేయాలి, మనం కూడా శివుడు అయిపోతే సరిపోతుంది కదా అప్పుడు. అందుకని మనం కూడా శివ సాహిత్యాన్ని మనసుతో పొందుతున్నట్లయితే సరిపోతుందని ఆ అప్సరసలు అందరూ శివుడి గురించి ధ్యానం చేస్తూ శివ సాహిత్యం పొందుతున్నారటండి. అంటే వాళ్ళందరూ శివుడు వాళ్ళనేటువంటి దీక్ష తీసుకున్నారన్నమాట. ఎందుకు? అమ్మవారి సౌందర్యం ఒక్క పరమశివుడికే దర్శించగలరు కదండి. మరెవరికి అది దృగ్గోచరం కాదు కదా. అందుకనే అంటే దీనిలో అర్థం ఏంటి? శివోహం, నేనే శివుడిని అనే భావంతో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళే శివుడు అయిపోతారు, శివుడితో ఐక్యం చెందుతారు. శివుడితో ఐక్యం చెందితే అమ్మవారి సౌందర్యం, సంపూర్ణ తత్వం కూడా మరి తెలుస్తాయి కదా. చూసారా? అమ్మాయ ఇప్పుడు తెలిసిందండి. ఎందుకంటే అమ్మ అయ్య ఒకటే కదండి. మరి అదే కదా మన నిజస్వరూపం కూడా. అందుకని అహమిచ్చేబ విభావయే భవానీ మన లలిత సహస్రనామంలో చెప్పినట్టుగా మనమే ఆ భవాని అయిపోవాలి. మనమే ఆ భవాని అయిపోవాలంటే మనమే ఆ శివుడు అయిపోవాలి కన్నా. అంతవరకు కూడా ఎవరి సాధన వాళ్ళేమో చేస్తూనే ఉండాలి అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా అద్భుతమైనటువంటి సందేశం మనకి శ్రీ శంకర భగవత్పాదులు అందిస్తున్నారన్నమాట. అందుకని ఈ శ్లోకం మరొక్కసారి చదువుకుని ఆ ఆనందాన్ని, ఆ మాధుర్యాన్ని మనం కూడా ఆస్వాదిద్దాం ఒకసారి. ఘృత క్షీర ద్రాక్ష మధు మధురిమా కైరపి పదైః విశిష్యానాఖ్యేయో భవతి రసనా మాత్ర విషయః తథా తే సౌందర్యం పరమశివ దృగ్మాత్ర విషయః కథం కారం బ్రూమః సకల నిగమాగోచర గుణే. ఇటువంటి ఉదాహరణతోటి అమ్మవారి తత్వాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి, సంపూర్ణ తత్వాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటిది శంకర భగవత్పాదులే నిజంగా చెప్పగలరు. ఇంకెవ్వరు కూడా ఈ విధంగా మనకి నిజంగా చెప్పలేరు. అందుకని అటువంటి ఆ భావనతోటి మనల్ని అమ్మవారి చెంతకి చేర్చేటువంటి ఆ శంకర భగవత్పాదులకి నమస్కరిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.